అహ్మదాబాద్ వన్డే సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇంగ్లండ్పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా రికార్డులోకెక్కాడు. ఓవరాల్గా ఈ జాబితాలో కోహ్లీ 6వ స్థానంలో ఉన్నాడు. గత కొంతకాలంగా కోహ్లీ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. గత 12 ఇన్నింగ్స్లలో అతడు చేసిన పరుగులు వరుసగా 4, 1, 5, 100 నాటౌట్, 7, 11, 3, 36, 5, 17, 6, 6. ఈ క్రమంలో సొంత గడ్డపై ఇంగ్లండ్తో వన్డే సిరీస్లోనైనా కోహ్లీ ఫామ్లోకి వస్తాడని భావిస్తే మోకాలి గాయం కారణంగా నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్కి దూరమయ్యాడు. అనంతరం కటక్లో జరిగిన రెండో వన్డేలో పునరాగమనం చేసిన కోహ్లీ పూర్తిగా విఫలమయ్యాడు. 8 బంతులు ఎదుర్కొని ఒక 4 సాయంతో కేవలం 5 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డేలో బ్యాట్తో రాణిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో కోహ్లీ ఓ అరుదైన ఘనత సాధించడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్పై 4000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. కాగా కోహ్లీ ఇంగ్లండ్పై ఇప్పటి వరకు 8 శతకాలు బాదడంతో పాటు 23 హాఫ్ సెంచరీలు చేశాడు. సగటు 41.23. కోహ్లీ మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో మెరిశాడు.